షేర్లింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే యార్కపూడి గాంధీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మదీనాగూడ గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు, మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 రోజులుగా యజ్ఞ యాగాలతో ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ వేడుకలకు మదీనాగూడ కాలనీ వాసులందరూ వారి బంధుమిత్రులను పిలిపించుకొని పండుగను ఘనంగా నిర్వహించుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణయ్య, కోట్ల మహేష్ యాదవ్, పటాన్చెరువు శ్రీనివాస్ గౌడ్, అంకనపల్లి ఆంజనేయులు మరియు ఆలయ కమిటీల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తిగా చేసుకున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా అయ్యగారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి, మా అందరం ఊరు కోసం చేసుకుంటున్నాం, ఇలా ఎటువంటి డబ్బు గురించి మీరు ఏమీ ఆలోచించకండి, కార్యక్రమం బ్రహ్మాండంగా కావాలి అన్న ఆలోచన లోపల చక్కగా సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా గురువుగారు రామాచారి గారు దగ్గర ఉండి అన్న కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా చేయాలి, మన ఊరిలో కార్యక్రమం ఇది అని చెప్పేసి ఆయన ముందుండి ఈ కార్యక్రమాన్ని దాదాపు అక్షయ తృతీయ నుండి ఇప్పటి వరకు కూడా ఇది వెనకాల ఉండి ముందుకు నడిపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి యజ్ఞ యాగాదులు జరగడం వల్ల, ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం వల్ల దేశానికి చక్కని సుభిక్షం అనేది కలుగుతుంది. గతం ముందే చూసాం మనం, పాకిస్తాన్ వాళ్ళు మన దేశంకు వచ్చి అనేక రకాలుగా ఉగ్రవాదం అనేది చెలరేగి మన వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటే మన మోడీ గారు చక్కగా మన దేశాన్ని కాపాడడానికి చక్కని వ్యూహం చేత వాళ్ళందరినీ ఎదుర్కోవడం అనేది జరిగింది. ఇటువంటి యజ్ఞ యాగాదులు, పూజాది క్రతువులు జరగడం వల్ల దేశానికి సుభిక్షం జరుగుతుంది. తద్వారా మనందరం కూడా ఆనందంగా సుసంతోషాలతో జీవించవచ్చు. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పుకుంటూ అటువంటి అమ్మవారి ప్రీతిగా 3 రోజులు చక్కగా యజ్ఞ యాగాదులతో కూడిన ప్రతిష్టా మహోత్సవం అనేది మనం నిర్వహించుకున్నాం. అటువంటి ప్రతిష్టలు, ఇటువంటి యజ్ఞ యాగాదులు దేశమంతా కూడా విస్తరించి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్తు గోహత్య నివారణోస్తు లోక సమస్త సుఖినో భవంతు. జగదంబ విశ్వపాలిని మాతాకి. మదీనాగూడలో నూతనంగా మా మదీనాగూడలో ఇప్పటివరకు బొడ్రాయి లేదు కావున మా ఊరు మొత్తం అందరం కలిసి పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దానిపై గట్టిగా చర్చించుకొని పెద్ద చిన్న అన్న లేకుండా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని బొడ్రాయిని కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. కావున దానికి అందరూ కూడా మా ఊరందరూ కూడా సహకరించారు, అందరూ కూడా సపోర్ట్ చేశారు. కాకపోతే ఈరోజు ప్రతి ఇళ్లలో కూడా ఆడపడుచులను పిలుచుకొని బావాలని బొమ్మలంతా చుట్టాలను పిలుచుకొని బియ్యం పోసుకోవడం కానీ, ఈరోజు బట్టలు పెట్టుకోవడము, బియ్యం పోసుకోవడము, అదేవిధంగా బొడ్రాయి సందర్భంగా బొడ్రాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున దేవాలయంలో కూడా అన్నదాన కార్యక్రమం 2 రోజుల నుంచి 17, 18 2 రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు పోతురాజులతో భారీ ఎత్తున పోతురాజులతో బాజా భజంతులతో బోనాలు కూడా తీయడం జరుగుతున్నది. అది ఊరేగింపు మదీనాగూడ మొత్తం విలేజ్ మొత్తం కాలనీ కావచ్చు, విలేజ్ కావచ్చు, అందరము ఏకాధారంగా ఉండి ఏకాధాటిగా ఉండి బొడ్రాయి ఈరోజు బొడ్రాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతున్నది. కాబట్టి సహకరించిన పెద్దలందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున